ఆ చింతపండు నవీన్ గారు అనుకుంటారు కదా, మహేష్ గాడ్స్ అనేటోడు వదిలేస్తుండు, మహేష్ గాడ్స్ అనేటోడు తిడతలేడు అని చెప్పేసి కొందరు లుచ్చా నాకుడులతోని, కొందరు కొజ్జా నాకుడులతోని, కొందరు లోఫర్ నాకుడులతోని నాకేం సంబంధం లేదు వాళ్ళకు నాకు అని ఎల్కతలు పడుకుంటా వీడియోలు కొట్టిస్తున్నావు. పటేల్ గారు గురువు గారు పటేల్ గారు గురువు గారు బిగ్ టీవీలో వీడియో వాడడంతో నీకు మండుతున్నట్టుంది. నిట్నే ఎక్స్ట్రా చేసావు అనుకో, ఇంకా చాలా ఛానల్ పడతాయి. లాస్ట్కి నీ గద్దె దించుతా, ముదిరాజ వీడియోని గద్దె నెక్కిస్తా టీఆర్పీలో. మూసుకొని పండిన పండుకో. ఈ లుచ్చ కొడుకులతోని ఈ కొజ్జ కొడుకులతోని వీడియోలు చేయించాను అనుకో, నా మీద నాకు తిరిగి లేచినాక ఓపిక పడుతున్నా. నా ఓపికను శతగానితనంగా తీసుకుంటే నా సంగతి నీకు తెలుసుగా. ఎవ్వరికి తెలియపోయిన ఈ రాష్ట్రంలో మా గురువు తీర్మార్ మల్లన్న గారికి, పటేల్ గారికి నా తీరు ఎంతటో నీకు గరక. నేను మంచితనంగా పోనీ బతకని కొడుకని వదిలేసిన. నువ్వు ఎక్స్ట్రాలు లేచి నా మీద అమ్మని అక్కని వేయించావు అనుకో, తర్వాత మీ అమ్మని మీ అక్కని కూడా వేయించాల్సి వస్తుంది. నాకు బీపీలు ఎత్తే నువ్వు నా పళ్ళ బొచ్చు కూడా పీకలేవు, ఈ బొచ్చు కూడా పీకలేవు. మంచితనంగా మర్యాదపూర్వకంగా నగరాలు చేయకు, ఎల్కతలు పడకు. ఏదేదో లుచ్చానా కూడా టీవీలు ఇప్పించి వీనోగంతో వానోగంతో వీడియోలు చేయించి నన్ను అమ్మనాబులు తిట్టిస్తే నేను డైవర్ట్ గాను. ఆ కొడుకులు నా వెంట్రుక ఖరీదు కదా. ఆ కొడుకులు నేను కరెక్ట్గా దిగదలుచుకుంటా. నీకు తెలిసిన నా సంగతి. ఎవడన్నా దిగగలుగుతాడా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా సన్నాసి అంటున్నా నేను. లేకపోతే మూసుకొని పండుకో. చెప్పిన కదా, అనవసరంగా నాతోని తిట్లు పడాలనే ఆశ నీకు అంతుంటే నేనేం చేయలేను. బరాబరగా బాగా జాప్తా, పొట్టు పొట్టు నోట్లోకి వెళ్ళి వస్తాయి, సస్తా ఊరేసుకొని. నీకు ఎరగగా నువ్వు నా ఇంటికి మందం కాదు నా తిట్లల్లా. కానీ మంచి మర్యాదగా వద్దు, సబ్జెక్టు మాట్లాడదాం, సబ్జెక్టు మాడుతున్నా. నువ్వేదో మునగాని అని నేను బంద్ చేశాను అనుకుంటే నేను షీర్తా, నేను స్టార్ట్ చేయదలుచుకుంటే షీరు చూపిస్తా. వీళ్ళు అతుకోరేసాలు బంద్ చేయి. నీ లలిత కళలు, నీ లంగ కథలు, వాళ్ళెవరు నాకు సంబంధం లేదు, నాకేమరికే వాళ్ళని ఈ ఎలికథలు వాడకు. వెళ్ళేసాలు ఏకు దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. వాళ్ళు అతుకోరు నా కొడుకులకు పైసలు ఇచ్చుకో, వీడియోలు వేయించుకో, ఎన్నైనా వేయించుకో. మాట తడబడితే బరాబర్ మన స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 3 days ఇస్తున్నా. 3 daysలో ఒక్క నా కొడుకైనా ఒక గలీజ్ మాట నాకు వినపడాలి. తర్వాత అమ్మ నక్కనే ఇస్తా, తెల్లారి బరాబర్ ఇస్తా. నా సంగతి తెలుసుగా. బొచ్చు కూడా వీకలేవు నువ్వు. ఏం రాశాడు? క్యూనిస్కే తరఫ్ ఇది ముబారక్ దేతా ఉంటుందా. మజ్లిస్ గడ్డపై ఎన్నికల కాక ఓట్ల గల్లంతు. నీ ఏమైనా పోతున్నాయి ఏంది? క్యూనిస్కే తరఫ్ ఇది ముబారక్ దేతాము, నీ ఏమైనా పోతున్నాయా? చింతపండు నవీన్ పటేల్ గారు చెప్పాలి. నీ ఏమైనా పోతే చెప్పరా, అది ఇద్దాం. దొంగ ఓట్లున్నాయా నీ కూడా? నీ ఫోటో వేసుకోకపోయినా చాట్ జీపీటీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే తల్లితో సమానమంటివి. ఇప్పుడు వాళ్ళకు కూడా గంతే. వాళ్ళు ఏమంటారు, ముస్లింల ఓట్లు లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ లేదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి భయం ఉండడం తప్పేం లేదు కదా. నీకు కూడా భయం ఉండదు, ఎందుకంటే నువ్వు అదే పార్టీ చెంచావు కదా. నీకు ఒకటి చెప్పనానే, నీకు రోషము, సిగ్గి, శరం, లజ్జ ఇంకేమైనా ఉంటే నీ టీఆర్పీ పార్టీలో లేదంటే నీ తీర్మానం టీంలో ఉన్న సభ్యులు అడుగుతారు, దమ్ముంటే రాజీనామా చేయి, వాళ్ళ బీఫామ్ కాంగ్రెస్ రేట్లేదు అంటారు. ఇజ్జత్ లేకుండా నువ్వు అట్లే ఉంచుకుంటున్నా, నాకు తెలియదు అయ్యచ్చి. నీకు ఇజ్జత్ లేదు, లజ్జ లేదు. ఇక ఓవైసీ కోటను బద్దలు కొచ్చే వ్యూహమా? పాత బస్తీ ఓటర్ లిస్టులో పెను మార్పులు. ఎంఐఎం కోటను బీటలట. పాత బస్తీలో ఎస్ఐఆర్ తెచ్చిన వనకట. దశాబ్దాల నివాసం దక్కని గుర్తింపట. పాత బస్తీలో సగానికి పైగా ఓట్లు మాయమయ్యే ఛాన్స్ అట. మరోవైపు సీఎం రేవంత్ నో అట. సిఎస్ వద్దకు ఓవైసీ రాయబారంట. కర్ణాటక ఫార్ములా తెలంగాణలో సాధ్యమైన ఓవైసీ డిమాండ్ రేవంత్ ఆచితూచి అడుగులంట. పాత బస్తీలో మరణ పొలిటికల్ మ్యాప్. ఏం చేస్తారో ఎటు పోయి 7 లక్షలు 6 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగ ఓట్లు తొలగిస్తే వాడు గెలవడు. సో దాన్ని కాపాడుకునేందుకు వాడు విష ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి మా రేవంత్ అన్న మద్దతు సంపూర్ణంగా ఇస్తుండొచ్చు. సో మా మలేషియా గారు కూడా ఇప్పుడు అలా ఓట్లతో చాలా పని ఉంది. మా మలేషియా గారికి పాపం ఆయన తీర్మారమరణ గారు ఎట్లా అంటే, కాంగ్రెస్ అంటే
బీసీ బీసీ అంటే కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ. నన్ను మా నేను కరీంనగర్ ఎంపీ కావాలనుకున్నా, భువనగిరి ఎంపీ కావాలనుకున్నా, మేడ్చల్ ఎమ్మెల్యే కావాలనుకున్నా. కానీ రఘు నన్ను రేవంత్ అన్న ఏం చెప్పినంటే, మల్లన్న నీతో నాకు మండలిలో పని ఉన్నది, మండలిలో నీ వాయిస్ కావాలి అని రేవంత్ అన్న చెప్పినంట. అంటే ఎవరు చెప్పిరు? రెడ్లు చెప్పిరు. ఎవరు చెప్పిరు? కాంగ్రెస్ రెడ్లు చెప్పిరు. ఇగో వినిపిద్దునా? తీర్మానం వలన మా నల్లికుట్ల రవి ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి కోసమే ఎమ్మెల్సీ అయ్యారు, ప్రజల కోసం కాలే. ఈ అన్ని ఎల్కతలు పడుకుంటే పేపర్ రాస్తే జనం నమ్మరు. నిన్ను ఎమ్మెల్సీ చేసిందే కాంగ్రెస్ రెడ్లు, నీకు బీఫామ్ ఇచ్చిందే కాంగ్రెస్ రెడ్లు, నువ్వు బతుకుతున్నదే వాళ్ళ దయా దాక్షిణాల మీద, నువ్వు వాళ్ళ బానిసవు, వాళ్ళ కుక్కవు. ఇగో ఇట్లా పెడతా, ఓ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓ పక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఓ పక్క జానారెడ్డి, ఇంకో పక్క కోమరెడ్డి వెంకరెడ్డి, ఇంకో పక్క రేవంత్ రెడ్డి పెట్టి 6 పెట్టి నీకు కుక్క ముఖం వేస్తా. తెలుసుగా నా సంగతి, అన్నాక తెచ్చుకోవు. నాకు 3 ముఖం వేసినా కానీ నీకు 6 తెస్తా, 6 తెస్తా. జర్రా తీట ఉన్నంత పెట్టుకోదని చెప్పారు జనాలు. నీకంటే ఎక్కువ ఉంది నాకు తీట. నువ్వు నిజంగా చెప్తున్నావు కదా, నువ్వు మొగ పుట్టుక పుడితే, నువ్వు మొగోడవు అయితే, నిజంగా నీకు రోషము సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ధైర్యంగా నేనే చేసిన ఒప్పుకో, లేదా కొజ్జా నా కొడుకు మూసుకొని పనుకో. కానీ ఈ లత్కోరు వేషాలు వద్దు. నేను చెప్తాను కదా, నీకు అవకాశం ఇస్తున్నా, లేదా దమ్ముంటే నేను చేస్తున్నా, నేను చెప్పి చెయ్యి. నీకు ఎట్లా చెతగాని తనవే కదా, ఏమైనా చేస్తే చెప్పి చేస్తా, బొచ్చు చేస్తున్నా చెప్పి చూస్తలేము, లోకం నోట్లు ఉంచుతుంది. నేను కరెక్ట్ మిండెట్ దొరికినట్టు ఇంకా నీకు సిగ్గు వస్తలేదు ఇంకట కూడా. తెచ్చుకో.